ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నది సాధించారు. అందులో భాగంగా మధ్యప్రాచ్య శాంతి ప్రయత్నాలు పెద్ద పురోగతిని సాధించాయి. 24 గంటల్లోపు గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని ఇజ్రాయెల్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ట్రంప్ గాజా శాంతి ప్రణాళికలోని మొదటి దశలో భాగమైన ఒప్పందం బుధవారం ఉదయం ఈజిప్ట్లో జరిగింది. ఇజ్రాయెల్తో కుదిరిన ఒప్పందంలో భాగంగా మార్వన్ బర్గౌటీని విడుదల చేయాలని హమాస్ డిమాండ్ చేస్తోంది. కానీ ఇజ్రాయెల్ అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయబోవని స్పష్టం చేసింది. డీల్లో బర్గౌటి విడుదల భాగం కాదని తెలిపింది. ఇజ్రాయెల్ హమాస్ ఒప్పందం ప్రకారం మొత్తం 48 మంది బందీలను విడుదల చేయనుంది హమాస్. వారిలో 20 మంది బతికి ఉన్నవారు కాగా మిగిలినవి మృతుల మృతదేహాలు ఉన్నాయి. ప్రతిగా ఇజ్రాయెల్ పాలస్తీనియన్లను చనిపోయిన మృతదేహాలను కూడా తిరిగి ఇవ్వనుంది. ప్రముఖ పాలస్తీనా నాయకుడు బర్గౌటి చాలా కాలంగా ఇజ్రాయెల్లోని జైల్లో ఉండి జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. పాలస్తీనా సంస్థలు అతని విడుదల కోసం పదే ప్రయత్నించాయి. కానీ ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని విడుదల చేయడానికి ఇష్టపడడం లేదు. గాజాలో 2 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధాన్ని ముగించడానికి శాంతి ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఆవిష్కరించారు. ఈ ప్రణాళికలో భాగంగా గాజాలో తక్షణ కాల్పుల విరమణ, బందీలను తిరిగి తీసుకురావడం, హమాస్ నిరాయుధీకరణ, పాలస్తీనాలో అంతర్జాతీయ దళాలను మోహరించడం వంటివి ఉన్నాయి. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే గాజాలో కాల్పుల విరమణ జరుగుతుందని భావిస్తున్నారు. వచ్చే సోమవారం నాటికి బందీలందరినీ అప్పగించే అవకాశం ఉందని చెప్పారు ట్రంప్. తాను అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే పలు దేశాల మధ్య కొన్నాళ్లుగా సాగుతున్న ఉద్రిక్తతలను కంట్రోల్ చేశారని ట్రంప్ చెబుతున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా త్వరలో ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కాకపోతే నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నిస్తున్న ట్రంప్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో అనేది చూడాలి.